హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జీల మూడో జాబితా విడుదల అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇప్పటికే 2 జాబితాలు అయితే విడుదల చేశారు, మార్పులు చేస్తూ మూడో జాబితా కూడా విడుదలైంది. అయితే ఎక్కడెక్కడ ఎవరెవరు మార్చారు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడో జాబితా విడుదలైంది. 21 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. గెలుపు ఆధారంగానే ఇన్ఛార్జీల నియామకం చేపడుతున్నట్లు వైసీపీ అధినాయకత్వం చెబుతుంది. ఇక ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించడం, ఎందుకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పడంతో వారిని పక్కన పెడుతుంది. కొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతుండగా మరికొందరు ఆవేశంతో అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటూ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. అయినా సరే ఏమాత్రం ఖాతరు చేయకుండా వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ముఖ్యమంత్రి జగన్ నిమగ్నమయ్యి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన మూడో జాబితా వివరాల ప్రకారంగా రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, చింతలపూడి కంబం విజయరాజు, ఇచ్చాపురం పేరియ విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపాడు సునీల్ కుమారు, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు వీరుపాక్ష, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మెరుగు మురళి, సత్యవేడు డాక్టర్ గురుమూర్తి, పెడన ఉప్పల రాము, పెనుమలూరు జోగి రమేష్. ఈ విధంగా అయితే మార్పులు అయితే చేశారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాలకు వస్తే శ్రీకాకుళం పార్లమెంటు పేరాడ తిలక్, విజయవాడ పార్లమెంటు కేసినేని నాని, తిరుపతి పార్లమెంటు కోనేటి ఆదిమూలం, విశాఖ పార్లమెంటు బొత్స ఝాన్సీ, కర్నూలు పార్లమెంటు గుమ్మనూరు జయరాము, ఏలూరు పార్లమెంటు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. ఈ విధంగా అభ్యర్థుల జాబితాను అయితే మార్పులు చేర్పులు చేస్తూ మూడో జాబితా అయితే విడుదలైతే చేశారు. చూశారు కండి. అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.